మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా శుభవందనం తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ఆరాధన కార్యక్రమాన్ని మనం పాఠంలోనికి ముఖ్యమైన ఘట్టంలోనికి వెళ్ళిపోతాం. మమ్మల్ని ముఖ్యులుగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి వందనములు నాయన. మరొక సమయాన్ని, మరొక సంవత్సరాన్ని తండ్రి మా యొక్క జీవితంలోకి తండ్రి ఆహ్వానించి మీ సజీవమైన రెక్కల చాటును తండ్రి మమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు కాచి కాబట్టి తండ్రి భద్రపరుస్తున్న వందనములు దేవ. ఈ విలువైన మాటలను సంగతులను తండ్రి మేము ఆలోచన చేస్తుండగా తండ్రి ఈ దివ్య వాక్యంలో ఉన్న ప్రతి సంగతిని తండ్రి గ్రహించగలిగే మనస్సును తండ్రి ఆలోచన విధానాన్ని మాకు అనుగ్రహించండి. మీ కృప, మీ కాపుదల తండ్రి మా సంఘం ఏడలు అనుగ్రహించమని చెప్పబడుతున్న ప్రతి మాట తండ్రి వారి బైబిల్లో అలా ఉన్నదో లేదో తండ్రి వారు గ్రహించి తెలుసుకుని తండ్రి వారి హృదయంలో భద్రపరుచుకునేలాగా సహాయం అనుగ్రహించండి. ఇక్కడ చిన్నవాడిగా ఉండి నిలబడి చెబుతున్న నాకు నాయన మీ కుమారుడైన పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి ఈ కార్యక్రమం తండ్రి మొదటి నుంచి చివరి వరకు నాయన మీకు మహిమార్థంగా జరిగేలాగిన తండ్రి సహాయం అనుగ్రహించమని సమస్తము మహిమ ఘనత తండ్రి మీరే పొందుకోమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుడు పిల్లారా, ఈ 2026లో మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి, అలాగే దేవుని కార్యక్రమాలని మనం కొనసాగించడానికి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచన సహోదరులైనటువంటి వారు కలిగి ఉన్నందుకు ప్రభు పేరు మీ అందరికీ మరొకసారి నా శుభవందనం తెలియజేస్తున్నాను. ఇంకనూ దేవుని కార్యక్రమాలను ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరూ మంచి మంచి ఆలోచన కలిగి ఉండాలని ప్రభు పేరు మనం చేస్తున్నాను. ప్రియులారా, కొన్ని విలువైన సంగతులను మనం ఈరోజు నేర్చుకుందాం, పరిశీలన చేద్దాం. అందరూ మీ బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఆ సింహాసమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి యుండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొంద నరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, గత పాఠంలో మనం విన్నట్టు ఈ ప్రకటన గ్రంథాన్ని రాసిన యేసుకి దగ్గరగా ఉన్న శిష్యుడు, యేసు చేత ప్రేమింపబడినవాడు, బహుగా ప్రేమింపబడినవాడు, ఆయన రొమ్మును ఆనుకుని ఉన్న యోహాను పద్మాస దీపంలో పరవాసుడై దేవుని ఆత్మ చేత ఈ సంగతులు రాస్తున్నాడు. అతనికి కలుగుతున్న ఈ దర్శనంలో అతను చూస్తున్నప్పుడు కొన్ని విలువైన సంగతులు జరుగుతున్నాయి. ఏంటా సంగతులను మనం చదివిన వాక్యంలో గ్రహించగలిగితే ఏంటట మాటలు? ఇదిగో, మనం ఏమి చేసినా, మనం పెద్దలుగా ఉన్నా ఎలా ఉన్నా సరే, మహిమ ఘనత ఎవరికి చెందాలంట? ఆ దేవునికే చెందినగాక అన్నాడు. ఏ మహిమ పొందాలన్నా, ఏ ఘనత కావాలన్నా దాన్ని పొందుకోవడానికి నిజమైన అర్హత కలిగిన వాడు పరలోకముందున్న దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు. ఈ మహిమ ఘనత ఆయనకే చెందాలి, ఎవరికి చెందకూడదు. వేరే వ్యక్తులకు కానీ, మనుషులకు కానీ, ప్రాంతాలకు కానీ, జీవులకు కానీ ఏ దానికి ఆ మహిమ ఘనత పొందడానికి, ఆపాదించడానికి
అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు. ఆయన ఈ భూమి మీద బ్రతుకుతున్న సమయంలో ఏమండి మనుషులకు ఒక మార్గాన్ని చూపించడానికి ఎంతో గొప్పగా జీవించిన వాడు. ఈ మహిమకు ఈ ఘనతకు అర్హుడుగా, నిజమైన అర్హుడుగా ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తున్నారు. అదే యోహాను గారు తన దర్శనంలో చూస్తూ పరలోకంలో జరుగుతున్న సంగతులను ఏమండి దర్శనంలో చూస్తూ రాస్తున్నాడండి. ఇలా రాసినప్పుడు పరలోకంలో జరుగుతున్న సంగతి ఏంటి? ఇదిగో ఏవైతే ఉన్నాయో భూమి మీద ఉన్నవి, సృష్టింపబడినవి, దేవదూతలు గాని, ఆ 4 జీవులైతే, ఏ జీవులైతే రోమకాలంకారంలో చెప్పబడుతున్న ఆ జీవులు గాని ఏదైనా సరే ఆయనకి మహిమ ఘనత పొందాలని తమ కిరీటాలు తీసుకువచ్చి ఆయన ఎదురు పడివేశారట. ఆయన ముందు పెట్టేశారంట. ఎందుకంటే నాయన ఈ ఘనత పొందుకోవాల్సింది మేము కాదు, ఈ ఘనతకు అర్హులు మేము కాదు, మీరు మహిమపరచబడాలి, మీరు ఘనత పొందుకోవాలి, మేము కాదంటున్నారు. చూడండి దర్శనంలో యోహాను గారు ఇది చెప్తున్నారండి. కానీ నేడున్న సంఘాలలో మనం చూసినప్పుడు, నేడున్న సమాజంలో మనం చూసినప్పుడు మనుషులకి వ్యక్తిగతమైన మనుషులకి పెద్ద పెద్ద వేస్తున్నారని చాలా మంది దేవుడు పక్కన వేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? చాలా కార్యక్రమాల్లో, చాలా సంఘాలలో జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే ఏమంటే వాక్యం చెబుతున్న ఎవరైతే కాపరు ఉన్నారో వారికి పెద్దపీట వేస్తారండి. దేవునికి పెద్దపీట ఉండదు, దేవుని వాక్యానికి పెద్దపీట ఉండదు. ఆయనకైతే గజగజ వణికిపోతారు, ఆయనకైతే వందరమని చెబుతారు, ఆయనైతే గౌరవిస్తారు. కానీ దేవుడి మాటను ఏ రోజైనా గౌరవించారా? దేవుడి మాటకి ఏ రోజైనా విలువించారా? దేవుడి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడైనా ఆసక్తి చూపించారా? ఆయన కార్యక్రమాలు అయితే ఉంటుంది ఆసక్తి, దేవుడి కార్యక్రమాలు ఆసక్తి ఉండదు. ప్రియమైన దేవుడి పిల్లారా, దేవుడు పొందుకోవాల్సిన ఆ ఘనతను, ఆ మహిమను ఎవరికి ఆపాదిస్తున్నారంటే ఇదిగో మనుషులుగా ఉన్న వారికి, వ్యక్తులుగా ఉన్న వారికి ఆపాదిస్తున్నారండి. అదేంటండి? వాక్యం చెప్పేవారిని గౌరవించకూడదా? వాక్యం చెప్పేవారికి సహాయం చేయకూడదా? వాక్యం చెప్పేవారిని ఏమండి పెద్దలుగా వారిని ఎంచకూడదంటే నేను అలా చెప్పట్లేదు, నేను వద్దనట్లేదు, నేను కాదనట్లేదు. కానీ దేవుని కంటే మహిమ ఘనత వారు పొందుకోకుండా ముందు ఎవరు పొందుకోవాలి? మహిమ ఘనత దేవుడు పొందుకోవాలండి. మీరు వారిని గౌరవించండి, మీరు వారికి సహాయం చేయండి. ప్రియమైన దేవుడు, మీరు ఏది చేసినా మనుషులకు మనం చేసేటప్పుడు దేవుని స్థానాన్ని వారికి ఇవ్వకూడదండి. దేవుడు కోరుకుంటుంది అదే. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క స్థానాన్ని, యేసుక్రీస్తుకి ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఆయనకి ఇవ్వకూడదు. మనుషులుగా ఉన్న వారికి, కాపరులుగా ఉన్న వారికి, సంఘంలో వేరే వేరే వ్యక్తులకు వీడంటే నాకు ఇష్టమండి, వారంటే నాకు ఇష్టమండి, పలానా వ్యక్తి బాగా ఇష్టమండి, ఇలా మనం చెప్పకూడదండి. దేవుని వాక్యాన్ని చెబుతున్నా సరే మహిమ ఘనత ఎవరు పొందుకోవాలంటే పరలోకముందున్న దేవుడు పొందుకోవాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు పొందుకోవాలి. వారే దానికి అర్హులండి, వారే దానికి అర్హులు. నిజానికి మనం మనుషులను బట్టి మనం మనుషులను పోల్చుకుంటే వారు మన దృష్టిలో గొప్ప వ్యక్తులుగా కనబడతారు. ఎందుకు వారు మన దృష్టిలో గొప్ప వ్యక్తులుగా కనబడతారు? వారు చేస్తున్న పనులను బట్టి, వారు జరిగిస్తున్న కార్యక్రమాలను బట్టి వారు గొప్ప వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ మీరు మనిషిని బట్టి మనిషిని చూస్తే వారు గొప్ప వ్యక్తులుగా మీకు కనిపిస్తారు. కానీ దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి వాక్యాన్ని బట్టి మీరు పరిశీలిస్తే మన క్రియలు ఎలా ఉన్నాయంటే ఏమండి ఎంతో గొప్పవాడు యెషయా. ఏమండి ఈ యెషయా ఏమంటున్నాడు తెలుసా? తన యొక్క నీతి క్రియలను బట్టి ఎంతో ఆనందపడిపోతున్నాడు, ఉప్పొంగిపోతున్నాడు. కానీ దేవుడు వాక్యాన్ని దగ్గరకు వచ్చి తన క్రియలను చూసినప్పుడు ఇదిగో దేవా, నా నీతి క్రియలు నీ యందు ఎలా ఉన్నాయి? మురికి గుంటల వలె ఉన్నాయన్నాడు. నా నీతి క్రియలు నీ యొద్దకు వచ్చేసరికి మురికి గుంటల వలె ఉన్నాయి. నేను మహిమకు ఘనతకు అర్హులను కాను, అర్హత లేనివాడిని, అర్హత లేనివాడిని. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మహిమను ఘనతను, దేవుడికి రావాల్సిన ఈ ఘనతను, ఈ మహిమను మనుషులు దోచుకుపోతున్నారండి. ఈరోజు మనుషులు పంచుకుంటున్నారండి, మనుషులు కొనియాడబడుతున్నారండి దేవుని కంటే ఎక్కువగా. ఇది మంచి లక్షణం కాదండి, అపవాద లక్షణం. ఇది అపవాద లక్షణం. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకనాడు అపోస్తులు ఎంతో గొప్ప సేవ చేశారండి. యేసుక్రీస్తుని వెంబడించిన వారు, యేసుక్రీస్తుతో తిరిగిన వారు, యేసుక్రీస్తు కార్యక్రమాలను ఏమండి చేసిన వారు ఎలా ఉన్నారో తెలుసా? ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? వారి యొక్క జీవిత విధానం మనందరికి ఒక మంచి ఆదర్శం అండి, మనందరికి మంచి ఆదర్శం. అపోస్తుల కార్యములు మంచి సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 12వ వచనం.
అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనను, ఇశ్రాయేలు వారలారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు ఏడు చూచుతున్నారు అంటున్నాడు. చూడండి, ఇక్కడ జరుగుతున్న కాంటెక్స్ట్ అంటే మీ అందరికీ తెలుసు. ఇక్కడ జరుగుతున్న సందర్భం మీకు తెలుసు. ఏంటా సందర్భం? ఇదిగో శృంగారం అనే దేవాలయం వద్ద ఒక కుంటివాడు అనుకున్నాడు. పుట్టినప్పటి నుంచి వాడు కుంటివాడు. ఆ కుంటివాడు కొంతమంది మోసుకుని వెళ్ళిపోతూ ఒక మెట్టు వద్ద, ఆ గుడి వద్ద ఆ మెట్ల మీద కూర్చోబెడుతున్నాడు. అలా కూర్చోబెడుతున్నాడు, భిక్షం ఎత్తుకుంటున్నాడు. ఆ భిక్షం ఎత్తుకుంటున్న సమయంలో ఇదిగో పేతురు యోహాను ఆ మందిరానికి వచ్చినప్పుడు ఇదిగో అతను వారి వైపు తెలివి చేస్తున్నాడంట. ఏమైనా దొరుకుతాయేమో, ఏదైనా బంగారం వేస్తారేమో, ఏదైనా ధనం మాకేమైనా సహాయం చేస్తారేమో అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు? ఇదిగో వెండి బంగారం నా ఎత్తలేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు లే అనగానే దిక్కును లేచిపోయాడండి. దిక్కును లేచి ఏంటి తను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వారితో పాటు సమానంగా నడుచుకుంటూ దేవాలయం లోపలికి వెళ్ళిపోయాడండి. దాన్ని చూసిన వారందరూ కూడా, ఆ వ్యక్తిని చూసిన వారందరూ కూడా ఆ వ్యక్తిని చూడగానే వారందరూ ఫోకస్ ఎవరి మీద పడ్డదో తెలుసా? పేతురు యోహాను మీద పడ్డదండి. వెంటనే ఫోకస్ ఈ పేతురు యోహాను మీద పడినప్పుడు పేతురు యోహాను మాట్లాడుతున్న మాటలు ఏంటి? ఆ మాటలు ఏమని మాట్లాడుతున్నా? ఇదిగో మీరు నా తట్టు మా వైపు మీరు ఎందుకు చూస్తున్నారు? మా వైపు మీరు చూడకండి. ఎందుకంటే ఇది మా బలం చేతనను, మా శక్తి చేతనను మేము చేయలేదు. మరి ఎవరి ద్వారా చేసాం? ఇదిగో పరలోకమందున్న దేవుడి చేత ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతనికి స్వస్థతనిచ్చామని చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత మంచి ఆలోచన వారు చెప్తున్నారు చూడండి. అపోస్తలులు ఏమంటే ఎప్పుడు కూడా వారి ఘనతను కోరుకోలేదండి, మహిమను కోరుకోలేదండి. మీకు అర్థమవుతుందా? మహిమను ఘనతను వారు కోరుకోలేదండి తమ జీవితంలో. మనమైతే మన జీవితంలో ఏమనుకుంటాం? అద్భుతాలు చేసిన వాళ్ళే మహిమను ఘనతను కోరుకోకపోతే మనకు మహిమ లేదు, ఘనత లేదు. మీకు అర్థమవుతుందా? మనం ఏమైనా అద్భుతాలు చేసామా? మనం ఏమైనా ఘనమైన కార్యక్రమాలు జరిగించామా? మనం ఏమైనా ఎవరినైనా దెయ్యాలను వెలగొట్టామా? స్వస్థతను ఇచ్చామా? ఏమీ జరిగించలేదే. జరిగించిన వారే ఇదిగో మా వల్ల ఇది జరగలేదు, మా శక్తి కాదు, ఇది మా ధైర్యం కాదు, మా యొక్క ఆలోచన విధానం కాదు, మా బలం కాదని మాట్లాడుతున్నారు. కానీ ఏమీ లేదు, మనం అన్నిటినీ తగిలించుకుంటాం. కానీ అన్ని చేసిన పేతురు యోహాను ఏమంటారు? ఇది మా శక్తి కాదంటారు. చూడండి, మహిమను ఘనతను ఎవరికి ఆపాదిస్తున్నారండి? ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు వారికి ఆపాదిస్తున్నారు. పిల్లలు అలా ఉండాలండి. వాక్యం చెప్పేవారు, వాక్యాన్ని బోధిస్తున్నవారు, వాక్యం వింటున్నవారు, వాక్యాన్ని సమాధానం చెప్పడానికి వెళుతున్నారు. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఫోకస్ చేసి చాలా బాగా మీరు వాక్యం చెప్తున్నారండి, మీలాగా వాక్యం చెప్పేవాడు ఎవరో లేదండి, దేవుని వాక్యం మీరు చాలా గొప్ప వింటున్నారండి, మీరు దేవుడు లాంటి వాడని ఎవరైనా అనుకోండి, నీకు ఒక నమస్కారం రా బాబు అని పెట్టాలి. మీకు అర్థం ఉందా? నీకు నమస్కారం రా బాబు చెబితే చెప్పాను, కానీ విన్నాను, కానీ నన్ను గౌరవిస్తే గౌరవించు, కానీ మహిమకు ఘనతకు నేను అర్హుడు కాదు, దేవుడే. ఇది నా వల్ల అయింది కాదు, దేవుడి వల్ల ఇది జరిగిందని మనం దేవుడికి ఆపాదించాలండి. ఆయన మహిమ పరచాలి. లేకపోతే మనం నష్టపోతాం, మన ఫలాన్ని మనం ఎక్కడే పొందుకుంటాం, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ కార్యక్రమం, ఆ పని నా వల్లే జరిగింది, నేను లేకపోతే జరగదు అనుకుంటాం. కాదు ప్రియులరా, కాదండి, దేవుని వలన జరిగిందని మనం చెప్పాలి. పేతురు యోహాను అదే చెప్తున్నారండి. నిజంగా వారు ఎంత గొప్ప సేవ చేశారు చూడండి, నిజంగా దేవుని సంఘంలో దేవుడు మహిమ పొందాలండి, ఆయన ఘనత పరచబడాలి, ఆయన ఘనత పొందుకోవాలి. మన హృదయంలో దేవుడికే మొదటి స్థానం ఇవ్వాలి. ఏమండి, నేటి సంఘాలలో చూసినప్పుడు ఏమంటే దేవుని వాక్యానికి పెద్దపీట వేడు యేసుక్రీస్తు అనే ఆ వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే సంఘానికి తలరాయిగా ఉన్నారో, సంఘానికి ఒక తలగా ఉన్నారో, ఏమండి ఆ వ్యక్తిని, ఆ యేసుక్రీస్తు వారిని బయటికి గెంటేస్తారండి. వాక్యానికి చూడేవారు చాలా చోట్ల. మీకు అర్థమవుతుందా? వారు పాడుకునే పాటలకు విలువిస్తారు, వారు చెప్పుకునే సోదుకోటుకి విలువిస్తారు, ఏమండి వారు చేస్తున్న ఘనమైన కార్యక్రమాలకు విలువిస్తారు. వాక్యానికి ఎవరైనా విలువిస్తారంటే ఎవరు? అందుకే ప్రకటన గ్రంథంలో చెబుతున్నట్టు, ఇదిగో ఆయన ఇంకా నువ్వు తలుపు యొక్క కూర్చునే ఉన్నాడు అన్నట్టు.
తట్టుచునే ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన విధానం సంఘంలో పెట్టలేదో, ఆయన వాక్యాన్ని వినడం లేదో, వాక్య ప్రకారం సంఘం నడవడట్లేదో, ఆ సంఘంలో యేసుక్రీస్తు లేడన్నమాట. అందుకే సంఘం పైకి లేగదు ఎప్పుడు. అందుకే సంఘం బహుగా అభివృద్ధి చెందదు. అపోస్తులు వారి యొక్క ఆదిశం ఎందుకు అంతగా అభివృద్ధి చెందిందంటే, వారు అద్భుతాలు చేస్తున్నారు, సూచక్రియలు చేస్తున్నారు, కుంటి వారిని బాగు చేస్తున్నారు, ఎవరిని దెయ్యం పట్టిన వారు వదలగొడుతున్నారు, అనేక మందికి సువార్త కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఏ రోజు ఇది మా వల్ల జరిగిందని ఎప్పుడు చెప్పుకోలేదండి. సమస్తము మహిమకు ఘనతకు దేవుడే కారణం అన్నారండి. దేవుడే కారణం అన్నారు. చూద్దామా మరొక మంచి మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మంచి సందర్భం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. చదవనమ్మా. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది అంటున్నారు. చూడండి, కొరింథీ సంఘంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారంటే, వ్యక్తులను గౌరవిస్తున్నారు, వ్యక్తులకు పెద్దపీట వేస్తున్నారు. వారిలో ఏమున్నదయ్యా అంటే ఫ్యానిజం ఉందండి. ఫ్యానిజం వచ్చేసింది కొరింథీ సంఘంలో. ఎందుకు వారు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్స్ అన్నారు, గుంపులుగా విడిపోయారు. ఎవరో క్రీస్తు సంఘంలో, క్రీస్తు సంఘంగా పిలువబడుతున్న కొరింథీ సంఘంలో ఉన్న వ్యక్తులు, మనుషులు. అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడవలసిన పరిస్థితి నాకు ఏర్పడిందంటే, ఆత్మ సంబంధంగా నేను మాట్లాడలేకపోతున్నాను. ఆత్మీయమైన సంగతులు వాక్యం ద్వారా నేను చెబుతుంటే మీకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను నీతో ఎలా మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడిందంటే, శరీర సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మాట్లాడవలసిన పరిస్థితి నాకు వచ్చింది అంటున్నాడు. ఏమైంది పౌలు సంఘానికి, ఏమైంది కొరింథీ సంఘానికి అని మాట్లాడితే 4వ వచనం చెప్తున్నాడు. చూడండి, 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు, మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువును అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటిదిని, అపోల్లో నీళ్లు పోసును. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. నువ్వు మొక్క వేసినంత మాత్రాన, నువ్వు నీళ్లు పోసినంత మాత్రాన ఏమంటే మొక్క ఎదిగిపోతుందా? అది వృద్ధి చెందుతుందా? వృద్ధి చెందదు. ఎవరు వృద్ధి చెందించాలి? దేవుడు వృద్ధి చెందించాలి. అప్పుడు నీదే ఉంది ఘనత. మొక్కను నాటిన వాడిని నేనేనండి, ఆ మొక్క నా వల్లే ఎదిగిందండి అని చెప్పడానికి వీల్లేదు. ఆ ఘనతని, ఆ మహిమని నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. లేదని మొక్క వేసి వాడైతే మొక్క వేసి వెళ్ళిపోయాడు, కానీ నీళ్ళన్నీ మాత్రం రోజుకి నీరు పోసింది నేనేనండి అని మనం చెప్పడానికి వీల్లేదు. నీళ్ళు అంటే ఏంటి? వాక్యం అన్నమాట. మొక్క అంటే ఏంటి? విత్తనం అన్నమాట. నీకు అర్థమవుతుందా? ఇలా చెప్తున్నప్పుడు నీలో వృద్ధి పొందించడం అంటున్నాడు ఎవడు? పరలోకముందున్న దేవుడండి. దేవుడు. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ చెబుతున్న మాట చూడండి. అపుత్రుడిని పౌలు ఏమంటాడు? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు అంటున్నాడు. ఎందుకంటే సంఘంలో గ్రూపులుగా విడిపోయారు. మా ఓడు పౌలురా, మా పౌలేగా మీ ఓడు మాట్లాడతాడా అని పౌలు కలిసి మాట్లాడుతున్నారట. మా ఓడు పౌలు అంటున్నావు ఏంటి? పౌలు ఆత్మ ప్రసంగం కొరగా అందని ఇంకొకడని, నేను ఎవరో అపోల్లో వాడని ఇంకొకడు అంటున్నాడట. అప్పుడు అతను ఎలా ఉన్నారంట? శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన మనుష్యులుగా ఉన్నారన్నాడు. చూడండి, మనుషులుగా ఉన్నారన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇటువంటి గ్రూపిజం, ఇటువంటి ఫ్యానిజం సంఘంలో ఉండకూడదండి. చూడండి, నేడు సమాజంలో అనేక మంది చూస్తాం. ఏమండి, దేవుడు వాక్యాన్ని పెట్టుకున్నవారు కొంతమంది, చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటారు. చాలా మంది దేవుడు వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని గురించిన సంగతులను ఎంతమంది పెట్టుకుంటారు చెప్పండి? అందరూ పెట్టుకోరు. మరి ఏం పెట్టుకుంటారు? పాస్టర్ గారు ఫోటో పెట్టుకుంటారు, పాస్టర్ అమ్మ గారు ఫోటో పెట్టుకుంటారు, పుట్టినరోజు, తద్దినరోజు, ఏమండి పెళ్లి రోజు, అన్ని డేట్లు, అన్ని కార్యక్రమాలు చేసి ఈయన పెట్టుకుంటారు. మీకు అర్థమవుతుందా? అంటే మీలో ఏముందంటే ఇతన్ని బట్టి వారం చూసి మనం ఏ అర్థం చేసుకోవచ్చు? మీరు ఎలాంటి మనుషులు? ప్రకృతి సంబంధమైన మనుషులు అన్నమాట. వాక్య సంబంధంగా నడుచుకునేవారు కాదు. దేవుని వాక్యమా పక్కన పెడతాం, చూద్దాంలే. అయ్యగారికి సేవ చేస్తే చాలు, అయ్యగారు మాట వింటే చాలు, అయ్యగారితో నడిస్తే చాలు, అయ్యగారితో ఆయనతో ఉంటే చాలు, మన పరలోకం వెళ్ళిపోతాం అనుకున్నాడు. కాదు పిల్లరా, ఉంటే వెళ్ళిపోము. ఆ పోసులేడైన పౌలే నాతో ఉంటే మీరు పరలోకం వెళ్ళరన్నాడు.
అందుకే అన్నాడు, వారిద్దరి మీద గట్టిగా ఉన్నాడు. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, ఉంటాడు చచ్చిపోతాడు. ఇతను పోయిన తర్వాత పరలోకం తీసుకునేవాడు ఎవడు? ఎవరికి వారే పరలోకం వెళ్ళాలి. నేను ఇంకొకరిని తీసుకుని పరలోకం వెళ్ళలేను. మీకు అర్థమవుతుందా? మీకు వాక్యాన్ని ప్రకటించగలను కానీ, మీకు వాక్యాన్ని బోధించగలను కానీ, వాక్యంలో ఉన్న సంగతిని మీకు వివరించగలను కానీ, బ్రతకవలసింది ఎవరు? నీలో వృద్ధి పొందించవలసింది ఎవరు? దేవుడు. ఆయన ఎందు మహిమ ఘనత, ఆయన అర్హుడు. ఆయన ఎందు మనస్సుంచు, నీ మనసులో ఆయన ఆలోచనలు ఉంచుకో, ఆయనకి నీ హృదయంలో స్థానం ఇవ్వు. లేకపోతే మనం పరలోకం వెళ్ళమండి. మీ అందరికీ తెలుసు అబ్రహాము. ఈ అబ్రహాముకి ఇంచుమించు 100 సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టాడు. ఒక కుమారుడు ఇస్సాకు. అతనికి 13 ఏండ్ల ఈ వయసు వచ్చినప్పుడు దేవుడు ఒక కోరిక కోరాడు. మీ అందరికీ తెలిసిన మాట చెప్తున్నాను టూగా. ఏమండి ఏమని కోరాడు? ఒక దేవుడు ఒక అవకాశం ఇచ్చి ఒక గర్భఫలాన్ని ఇస్సాకనిస్తే, ఆ వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులైన వరకు ఒక చేదోడు వాదోడుగా ఉండవలసిన పిల్లవాడిని దేవుడు ఏమన్నాడండి? నాకు బలిగా అర్పించమన్నాడండి. ఎందుకు అబ్రహాము దేవుడు బలిగా అర్పించమన్నాడు ఇస్సాకుని? మీరు బాగా గమనించండి. ఇస్సాకుని దేవుడు అబ్రహాముని దేవుడు ఎందుకు ఇస్సాకుని బలిగా అర్పించమన్నాడు? అప్పుడు దాకా లేదు కదా. పుట్టిన వెంటనే అర్పించమనొచ్చు కదా. ఒక 5 సంవత్సరాల తర్వాత అర్పించమని అనొచ్చు కదా. కానీ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అతనికి 13 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎందుకు అర్పించమన్నాడంటే, అబ్రహాము గుండెల్లో, అబ్రహాము మనసులో ఎవరు కూర్చున్నారు? ఇస్సాకు కూర్చున్నాడు. ఇస్సాకు ఉండిపోయాడండి అబ్రహాము గుండెల్లో. ఇస్సాకుని పెట్టుకున్నాడు అబ్రహాము. నా కుమారుడు, నా వృద్ధాప్యము దేవుడుగా నాకు అనుగ్రహించిన, నాకు వాగ్దానం చేసిన నా కుమారుడని ఇస్సాకుని చూసి మురిసిపోతున్నాడు అబ్రహాము. గుండెల్లో పెట్టుకుంటేనే ఇస్సాకును గుండెల్లో పెట్టుకుంటేనే దేవుడు విడిచిపెట్టలేదు. బలిమ్మన్నాడు, అప్పుడు బలిచ్చాడు, అప్పుడు విడిచిపెట్టాడు. చివరి వరకు చూశాడు. కత్తి ఎత్తి ఇంకొక వేట దించే ఇంక పీకి 2 భాగాలు అయిపోతానమాట. అంత పొదునైనది. ఇక దించే సమయానికి అప్పటి వరకు విశ్వాసాన్ని పరీక్షించాడు. అప్పుడు అన్నాడు ఏమని? ఇదిగో అబ్రహాము అని మాట్లాడి, ఇదిగో విడిచిపెట్టాడు మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామునే దేవుడు విడిచిపెట్టలేదంటే నీవు నేనంత. మన హృదయంలో దేవుడికి తప్ప ఎవరికి మనం స్థానం ఇచ్చినా, అది నీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా సరే దేవుడికి మొదటి స్థానం మనం ఇవ్వకపోతే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. నెగ్గావా చాలా గొప్ప వ్యక్తి అవుతావు, నెగ్గలేదా వెళ్ళిపోదాం అంతే. మనం నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం మనం. ప్రియమైన దేవుని పట్ల ఆలోచించండి. అలాంటి వ్యక్తులకి మనం పెద్దపీట వేయకూడదండి. దేవునికి మహిమ ఘనతకు అర్హుడు ఆయనేనండి. సమాజంలో ఒక సేవకులు చూస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే, సేవకులు నిజంగా అపోస్తులు ఉన్నట్టు ఉండాలండి. యేసుక్రీస్తు వారు ఉన్నట్టు ఉండాలండి. ఏమండి? యేసుక్రీస్తు వారు సేవ ఎలా చేశారండి? యేసుక్రీస్తు వారు తమ జీవితంలో ఆయన చూపించే ఒక గొప్ప అనుభూతి ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆయన బోధకుడుగా అనేక మందికి కనిపించలేదండి. అనేక మందికి బోధకుడుగా ఆయన కనిపించుకోలేదు. ఎప్పుడు పరలోకమందున్న దేవుణ్ణే మహిమపరచడండి. తన్ను తాను ఆయన ఎప్పుడు మహిమపరచుకోలేదు. ఆయనను సిలువ వేయడానికి తీసుకువెళ్ళడానికి గెత్సెమనే తోటలో ఆయన పట్టుకోవడానికి ముద్దు అనే ఒక సిగ్నల్ ఇస్తేనే కానీ యేసుక్రీస్తు ఎవరో, బోధకుడు ఎవరో వారికి తెలియలేదండి. ఆ శిష్యుల్లో బోధకుడైన వారు యేసుక్రీస్తు వారు నిజంగా ఈ వాక్యం చెప్తున్న బోధకుడు ఎవరో వారికి తెలియలేదు. ఎవరైతే సైన్యం వచ్చిందో ఇందుకే బోధకుడు ఎవరంటావు అని వారు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఏమన్నారు ఇస్కరియోతు యూదా? ఇదిగో నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతడే యేసుక్రీస్తు అన్నాడండి. యేసుక్రీస్తు అంత గొప్పటి వాడు బోధకుడుగా సమాజం వచ్చి కనపడలేదండి. సేవ చేసేవారు అలా ఉండాలి. మనుషులతో, సహోదరులతో కలిసిపోయి మమేకమై వారితో కలిసి కష్టపడుతూ పనిచేస్తూ అవకాశం వచ్చినప్పుడు దేవుడు మాటలు చెబుతూ ఉండాలి. ప్రియమైన యేసుక్రీస్తు లక్ష్యాన్ని మనం పొందుకోవాలండి, నేర్చుకోవాలండి. ఆయన యొక్క ఆలోచన విధానంలో మనం ఉండిపోవాలండి. ప్రియులారా, మంచి మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతను ఎదుర్కొని
అతని పాదముల మీద పడి నమస్కారం చేసిన అన్నాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? ఇక జరుగుతున్న సందర్భం, ఈ సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. పేదరికి ఒక దర్శనం కలుగుతుంది, అటువైపు కొర్నేలికి ఒక దర్శనం జరుగుతుంది. ఏంటి ఆ సందర్భం? ఇప్పుడు అన్య జనులకి వాక్యం ప్రకటించడానికి, సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళడానికి దేవుడు ఒక దర్శనం ద్వారా పేదరికి ఒక దర్శనం ఇస్తాడు. ఏంటి ఆ దర్శనం? ఇదిగో 4 జంతువులు ఒక దుప్పట్లో ఉన్నాయి, సతీష్పాద జంతువులు ఉన్నాయి, నువ్వు వాటిని చంపి తినివేయమంటాడు. ఇదేంటి దేవుడా? ఇప్పటి వరకు పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం నుంచి ఇప్పటి వరకు చాలా గరిష్టంగా మేము పాటిస్తున్నాము. కొన్ని జంతువులను, కొన్ని పక్షులను, కొన్ని జీవులను మేము తినకూడదని నువ్వు ధర్మశాస్త్రంలో లిఖించావు కదా. తినకూడని అపవిత్రమైన జంతువులు పెట్టి నన్ను వండుకొని తినమంటున్నావంటే, చంపుకొని తినమంటున్నావంటే అని పేతురు వాపోతున్నాడండి. ఇలా వాపోతున్నప్పుడు ఇది నీ మంచికే, ఇది నేనైతే నా ప్రణాళిక, నువ్వు వెళ్ళాలని పేతురు చెప్పినప్పుడు ఆ దర్శనం అర్థం అవ్వగానే వెళ్ళాడండి. కొర్నేలి దగ్గరికి వెళ్ళాడండి. ఇటువైపు పేతురికి దర్శనం వచ్చింది, అటువైపు కొర్నేలికి దర్శనం వచ్చింది. ఇప్పుడు పేతురు కొర్నేలి దగ్గరికి వెళ్ళాడండి. కొర్నేలి దగ్గరికి వెళ్ళగానే ఏంటి, పేతురు ఇంట్లో ప్రవేశించగానే కొర్నేలి ఏం చేస్తాడంట? అతనికి సాగిలపడి నమస్కారం చేశాడంట. అప్పుడు పేతురు ఏమన్నాడు చూడండి, ఎన్నో వచనం? 26. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూర్చుంట చూచెను అంటున్నాడు. చూడండి, ఎవరి కొర్నేలి వచ్చి పేతురు నమస్కారం చేస్తే సాగిల పడిపోతుంటే పేతురు అంటున్నాడంట, ఉద్దేశమి నేను కూడా, నేను దేవదూతను కాదు, నేనేమి దేవుణ్ణి కాదు, నేనేమి గొప్పవాడిని కాదు, నేను కూడా నీలాంటి నరుడినే, నీతో పాటు సమానుడిగా ఉన్నవాడనే, నీతో పాటు సహదాసుడనే దేవుడు నన్ను పంపించాడంతే. ఆది సంఘం అంత గొప్పగా ఎదగడానికి ప్రధానమైన కారణం ఇదండి. మనల్ని మనం ఎంత తగ్గించుకుంటే, మనల్ని తగ్గించుకుని దేవుడి కార్యక్రమాలు చేయగలిగితే, ఏమండి, దేవుని సంఘంలో, దేవుడి ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క లోకంలో మనం దేవుని పనిని బాగుగా జరిగించగలమండి. అలా కాకుండా ఘనతకు ఏమండి మనం పొందుకుని, మహిమను మనం పొందుకుని, దేవుడికి రావాల్సిన దాన్ని మనం పొందుకుంటే ఇక్కడ నువ్వు ఘనపరచబడతావు, నువ్వు ఘనత పొందుకుంటావు, కానీ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. దేవుడికి రావాల్సిన ఘనతను, మహిమను మనం ఎలా ఉంటాం? దొంగిలించేవారు, దొంగలుగా మారిపోతాం. మనం నేడున్న సంఘంలో అనేక మంది, లోకంలో ఉన్న అనేక మంది దేవుడి స్థానాన్ని దొంగిలిస్తున్నారండి, దొంగిలిస్తున్నారు. పేతురు ఏమని మోపోతున్నాడు చూడండి, కేవలం నమస్కారం చేస్తానే వద్దునంటున్నాం. మనం అదేమంటాం? సార్ నమస్కారం సార్, వందనాలు సార్ అంటే దేవుడు నిన్ను దీవించను గాక అంటాం. అంతే కదండి, దేవుడు ఏమంటారు? మనల్ని ఎవరి నుంచి మనం నమస్కారం చేసిన అనుకోండి, దేవుడు నిన్ను దీవించను కాక మనం నెత్తి మీద పెట్టి దీవించేస్తాం. కానీ పేతురు ఎంత గొప్ప మనసు చాటుకుంటున్నాడు చూడండి. ప్రియమైన దేవుని పేరు అలా ఉండకూడదండి. అనేక మంది వ్యక్తులు, అనేక మంది మనుషులు ఎలాగో ఉంటే, ఏమంటే దేవదూతలు కూడా ఎంత గొప్పగా ఉన్నాయో ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. దేవదూతలు కూడా చాలా గొప్పవండి. అవి ఎంత గొప్ప మీ అందరికీ తెలుసు. ఒక్కొక్క దేవదూత రంగంలోకి దిగిందంటే మామూలు విషయం కాదు. మీకు అర్థమవుతుందా? మంచి సందర్భం చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమ్మి, నేను నీతోను యేసుని కూర్చున్న సాక్ష్యం చెప్పు, నీ సహోదరులతోను సహదాసులను దేవునికే నమస్కారం చేయము, యేసుని కూర్చున్న సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పును అంటున్నాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? యోహానుతో ఎవరు దూత ఏమని మాట్లాడుతుందండి? నమస్కారం చేస్తున్నాడు యోహాను. ఏదైతే దర్శనం చూస్తున్నాడో ఆ దూతకి నమస్కారం చేయబోతున్నాడు యోహాను. అప్పుడు ఆ దూత అంటుందంట, ఇదిగో వద్దు సుమి, నాకు కాదు నువ్వు చేయవలసింది. నేను ఎలాంటి వాడంటే, నీవేళగైతే దేవుని కార్యక్రమాలు చేస్తున్నావో, నీవేళగైతే దేవుని పనుల్లో ఉన్నావో, నీవేళగైతే దేవుని కార్యక్రమాలు జరిగిస్తున్నావో, నేను కూడా అలాగే జరిగిస్తున్నాను. నేను కూడా సహదాసుడను, నీవు దేవునికి నమస్కారం చెయ్యి అంటాం. చూడండి, ఇదే సందర్భం, ఇలాంటి సందర్భం మరొక చోట కూడా రాయబడింది. ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. యోహానును నేను ఈ సంగతులను వినువాడను, చూసిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న
దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలని నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములు గైకుని వారితోను సహదాసుడును దేవునికే నమస్కారం చేయమని చెప్పాను అంటున్నాడు. చూడండి, దేవునికే నమస్కారం చేయమంటుంది ప్రియమైన దేవుని పిల్లరా. ఎవరు ఒక దూత కంటే తక్కువగా నిర్మింపబడ్డాం, సృష్టింపబడ్డాం మనందరం కూడా. ఎందరికీ తెలుసు మంచి వాక్యాలు. దూతల కంటే మనం తక్కువ వారిగా సృష్టింపబడ్డాం. కీర్తన గ్రంథంలో రాయబడిన మాట దావీదు గారు రాస్తున్నారు. ఎవడు ఆ దూతే ఏమంటుందండి? ఆయనకు మొక్కుతుంటే, ఆ దూతకు మొక్కుతుంటే వద్దు సుమి అంటుంది. ఆ దూత కెపాసిటీ ఎలాంటో తెలుసా? ఒక దూత వచ్చిందంటే ఏమండి, ఇంచుమించు హిజ్కియా కాలంలో ఒక్క రోజులోనే, ఒక్క రాత్రిలోనే ఎంతమందిని చంపిందో తెలుసండి? 180,000 మందిని ఒకేసారి చంపేసిందండి. ఒకేసారి చంపేసింది 180,000 మందిని. అంత కెపాసిటీ కలిగిన ఒక దూత. కానీ ఈ దూత కదా, అనేకమైన దూతలు ఉన్నాయి. మికాయేలు ఉంది, గాబ్రియేలు ఉంది, కానీ ప్రధాన దూతలు ఉన్నాయి, రకరకాల అనేకమైన దూతలు ఉన్నాయి. దేవుడు మన చుట్టూ మనకు కంచుగా, మనకు సపోర్టుగా, మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని శిక్షించడానికి ఆయన తన ఆయుధాలను సానబెడుతున్నాడు ఎప్పుడు. అవే దూతలు. ఈ దూతలు ఎంత గొప్పగా చూడండి. ఈ గొప్పవైన ఈ దూతలు ఏమంటున్నాయి? నాకు నమస్కారం చేద్దానండి. యోహాను నమస్కారం చేద్దానండి. ఎందుకు నమస్కారం చేయండి? ఇది నువ్వు ఇంత గొప్ప కార్యక్రమం చేసావు కదా, నీ గొప్ప గొప్ప పనులు చేస్తున్నావు కదా, ఈ పరలోకంలో జరిగాయన్ని ఇవన్నీ మాకు చూపుతున్నావు కదా, నీకెందుకు నమస్కారం చేయదండి? ఇదిగో నేను కూడా మీలా సహదాసుడినే. ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలు ఎవరైతే పాటిస్తున్నారో, వారు గైకుంటున్నారో వారు నా సహదాసులని ఆ దూతనటం చూడండి. నా సహదాసులు వారు. వారితో పాటు నేను కూడా సమానుడును. మీరు నాకు నమస్కారం చేయండి, దేవునికే నమస్కారం చేయండి. ఎందుకంటే మహిమకు ఘనతకు అర్హుడు ఎవరండి? పరలోకమందున్న దేవుడు, ఆయన కుమారుడైనా యేసుక్రీస్తు వారు. ప్రతి నామం ఆయన మోకాలు ఆయన నామం ఎదుట మోకాలు ఉండాలి. అది సాగిలపడాలి. యేసుక్రీస్తు నామంలో మనం లొంగిపోవాలి. ప్రియమైన దేవుడు ఆలోచించండి. మనుషులకు పెద్దపీట వేయకండి, వ్యక్తులకు పెద్దపీట వేయకండి, దేవుడి స్థానంలో వారిని పెట్టకండి. దేవుడు కోరుకుంటుంది అదేనండి. దేవుడు కోరుకుంటుందండి. అలా మనం చేసామా, దేవుని మహిమని దొంగిలించే వారిగా మనం మారిపోతాం. నిత్య నరకాగ్రికి మనం వెళ్ళిపోతాం. మనం ఎంత సేవ చేసినా, ఎన్ని కార్యక్రమాలు జరిగించినా, ఎన్ని పనుల్లో మనం ఉండిపోతున్నా, ఈ ఒక్క విషయంలో తప్పిపోతే మన నాశనానికి మనమే కారణమైపోతాం. చివరిగా మంచి సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యములు మంచి సందర్భం. చివరిగా అపోస్తుల కార్యములు 14 వచ్చాయి. అపోస్తుల కార్యములు 14 వచ్చాయి. అపోస్తుల కార్యములు 14 అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 14 అధ్యాయం 11వ వచనం. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు దుమదే అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. పట్టణముకు ఎదురుగా ఉన్న ద్రౌపది యొక్క పూజారి ఎడ్లను, పూలదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను అంటున్నాడు. చూడండి, ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏదో జరుగుతుంది. పౌలు ఎవరు? బర్నబా, వీరిద్దరు కూడా వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళారు. వాక్యం విని అక్కడ ఒక స్వస్థత కార్యక్రమం జరిగించారు. వారు ఒక వ్యక్తిని దెయ్యాన్ని వదలగొట్టారు. వదలగొట్టగానే వీరు ఏమనుకుంటున్నారంటే, పౌలును బర్నబాను చూసి, ఇదిగో వీరు దేవదూతలు మనుష్య రూపం దాల్చుకుని మన మధ్యకు వచ్చేసారు కాబట్టి వారికి ఒక పేరు పెట్టారంట, ఒకరికి మరొక పేరు పెట్టారంట. వారు దుపదిని పెట్టారంట, మరొకరికి ఎరిమే అని పెట్టారంట. ముఖ్య ప్రసంగి అయినందున పౌలుకి ఎరిమే అని పెట్టారంట. ఇలా పెట్టి ఏం చేశారంట? పూలదండలు తెచ్చేశారంట, ఈ ఎడ్లను తెచ్చేశారంట. ఎందుకు? వాళ్ళ మెల్ల దండలేసి ఎడ్లను వధించడానికి సిద్ధపడిపోయి చూడండి ద్వారం యొక్కడికి వచ్చేసి. ఎందుకంటే దేవదూతలుగా పోలిన వ్యక్తులుగా వారు కనబడతారు వారి మధ్య. అప్పుడు వారిద్దరు ఏమంటారు చూడండి, 14వ వచనం. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఎలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తము సృజించిన
జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అన్నాడు. చూడండి, వారిని పొగిడితేనే, వారికి ఘనత ఇస్తేనే, వారిని మహిమకు అర్హులుగా ఎత్తితేనే వారు బట్టలు చింపేస్తున్నారండి, వస్త్రాలు చింపేస్తున్నారండి. అయ్యలారా బ్రతిమాలాడుకున్నారండి వారు అందరినీ కూడా. ఇదిగో మేము కూడా మీలాంటి వ్యక్తులమే, మీలాంటి మనుషులమే, మమ్మల్ని మీరు అంత వ్యక్తులుగా, అంత నరులుగా, అంత దేవులుగా, అలాంటి దేవదూతగా మమ్మల్ని చూడొద్దు. ఈ మహిమకు ఘనతకు మేము కాదు అర్హులం, పరలోకమందున్న దేవుడు ఉన్నాడు. ఆయనే ఈ భూమిని, సృష్టిని, ఈ లోకాన్ని, ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని ఆయనే కలిగించాడు. మీకు ఆ విషయాన్ని మీకు తెలియజెప్పడానికి, ఈ సువార్త ప్రకటన చేయడానికి మేము మీ మధ్యకు వచ్చి ఉన్నాము అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాటలు విన్న మనందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోవాలండి. వ్యక్తులను ప్రేమించొద్దని అనట్లేదు, వ్యక్తులను గౌరవించొద్దని అనట్లేదు, సేవకు సహాయం చేయొద్దని మేము అనట్లేదు. చేయండి, సహాయం చేయండి, వారిని గౌరవించండి, వారి మాట వినండి. కానీ ఎంతైతే చేస్తున్నారో వాక్యానికి మీరు పెద్దపీట వేయండి. దేవుని మీ మనసులో ఉంచుకోండి. దేవుడి కోసం బ్రతకడానికి ఆలోచన కలిగి ఉండండి. వ్యక్తులకు పెద్దపీటలు వేసి ఫ్యానిజం తీసుకురాకండి. మహిమను, ఘనతకు అర్హులుగా ఉన్న ఏమంటే దేవునికి, యేసుక్రీస్తు వారికి యొక్క సమస్తము మహిమ, ఘనత ఆపాదించలేగన మీరందరూ కలిగి మసులుతారని, వాక్య ప్రకారం నడుచుకుంటారని ఈ మాట ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుంటాం. మహాలోకాలు కలిగించిన మా కన్న తండ్రి దేవ, మీ ఉన్నతమైన నామానికి వందనములు తండ్రి. ఎన్నో విలువైన సంగతులను తండ్రి మీ వాక్యం ద్వారా మాకు వివరించి తెలియపరిచారు నాయన. తండ్రి మహిమకు, ఘనతకు మీరే అర్హులని తండ్రి మేము గుర్తించి ఈ వాక్యం విన్న మేమందరం నాయన మా జీవితంలో ఎప్పటి వరకు ఒకవేళ ఏమైనా పొరపాటు చేసి ఉంటే నాయన మమ్మల్ని మేము మహిమపరిచుకునే వారుగా, మేము పరచబడే వారిగా మేము ఉండకుండా సహాయం అనుగ్రహించండి. మీ బలిష్టమైన చేతుల కింద ఉంటే తండ్రి, మీ దయ ఉంటే, మీ కృప ఉంటే తగిన సమయం ఉంది మీరే మమ్మల్ని హెచ్చిస్తారు తండ్రి. మీరే మమ్మల్ని ఘనతకు అర్హులుగా ఎంచుతారు నాయన. ఈ విషయాన్ని గుర్తెరిగి తండ్రి, మీ బలిష్టమైన చేతుల కింద తండ్రి దేన మనసులుగా మేము ఉండి మీకు లోబడి తండ్రి మీకోసం ఉన్నతంగా బ్రతికే అవకాశాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే నాయన రాబోయే కాలంలో జరుగుతున్న తండ్రి నిశ్చిత పరిశోధన కోసం తండ్రి మిమ్మల్ని వేరుకుంటున్నాం నాయన. విలువైన సంగతులను, విలువైన వాక్యాలను తండ్రి మా చుట్టూ ఉన్న సహోదరులకు తండ్రి మేము తెలియపరచడానికి సహాయం అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించండి, మంచి సమయాన్ని మాకు ఇవ్వండి తండ్రి, మంచి వాక్యాన్ని, అలాగే ముఖ్యంగా తండ్రి మీ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి తండ్రి. మీ వాక్యం ద్వారా తండ్రి అనేక మందిని తండ్రి మీ జ్ఞానంలో బలవంతులుగా తండ్రి నిలబెట్టగలగడానికి అనేక మందికి ఈ వాక్యాన్ని తండ్రి తెలియపరచడానికి సహాయం అనుగ్రహించండి. అన్ని కార్యక్రమాలు జరగబోతున్న ప్రతి విషయంలో, ప్రతి కార్యక్రమం మీరు తోడేంటి సహాయం అనుగ్రహించండి నాయన. అలాగే మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, సంఘంలో చిన్న చిన్న లోటుపాట్లు మీరు సరిదిద్దట్టు తండ్రి, అలాగే సంఘం ద్వారా జరిగించుకోవాల్సిన తండ్రి అనేకమైన కార్యక్రమాలు తండ్రి మేము ఆలోచన కలిగి ఉన్నాం తండ్రి. ప్రతి ఆలోచన తండ్రి మీకు దృష్టికి అనుకూలంగా ఉండేలాగా సహాయం అనుగ్రహించమని, ప్రతి ఆలోచన తండ్రి మీరు సఫలం చేయమని సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.